హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే లంచ్‌లోకి చికెను, జీడిపప్పు కర్రీ అయితే వండుతున్నాను. ఇదిగోండి నా స్టైల్‌లో చికెను, జీడిపప్పు కర్రీ ఎలా వండుతున్నానో చూడండి. ముందుగా అయితే ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా చేసుకుంటున్నాను. తొందరగా ఎగుతాయని కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి ఉప్పు వేసుకుంటే. ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగిన తర్వాత ఈలోపు చికెన్ కడిగేసుకొని చికెన్ వేసుకోవాలండి. ఇది బాగా వేగిన తర్వాత చికెన్ వేసుకొని బాగా కలుపుకొని నేనైతే పచ్చి జీడిపప్పు వేస్తున్నాను. అందుకని ఇంకా ఫ్రెష్గా ఉంటుంది కదా, కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను జీడిపప్పు కూడా. మామూలుగా కాజు వేసుకునే వాళ్ళైతే కొంచెం గోరువెచ్చని వాటర్లో, అదే బాగా మరిగిన వాటర్లో నానబెట్టుకొని 1 అవర్ ముందు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇదైతే ఫ్రెష్దే కాబట్టి నేను కడిగేసి పచ్చి జీడిపప్పు పెట్టాను. ఈ చికెన్ వేసేసాక ఇది మగ్గిన తర్వాత కొంచెం పచ్చి జీడిపప్పు వేసుకోవాలి. అది మామూలుది అయితే వీటితో పాటు వేసేసుకుంటే తొందరగా మగ్గుతుంది. నేను ఇంకా పచ్చిది కాబట్టి ఇంకొంచెం ఫస్ట్ చికెన్ వేసాక కొంచెం మగ్గిన తర్వాత పచ్చి జీడిపప్పు వేస్తున్నాను. ఈ రెండు బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది మగ్గుతూ ఉంటుంది. ఈ లోపైతే మనం మసాలా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. నేను మసాలా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటాను. ఇదిగోండి ఇది మగ్గుతూ ఉంటుంది. ఈలోపు పసుపు వేసి కొంచెం కలిపేసుకొని ఉప్పు కారం కూడా మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. నాకు పిల్లలు ఎక్కువ కారం తినడానికి కొంచెం తక్కువే వేస్తానండి కారం అయితే. కొంచెం ఉప్పు ముందు ఉల్లిపాయల్లో ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కూడా చూసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని మగ్గుతూ ఉంటుంది. ఈలోపు అయితే మసాలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి నేను కొంచెం గ్రేవీగా ఉంటుందని చిన్న కొబ్బరి ముక్క, నువ్వులు, కొంచెం జీడిపప్పు, టమోటా, ఇంకా చెక్క, జీలకర్ర, ధనియాలు అన్నీ వేసేసి మిక్సీ పట్టేసాను మసాలా అయితే. ఇదిగోండి మసాలా కూడా వేసేసి కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసుకుంటే మగ్గుతూ ఉంటుందండి. కొత్తిమీర లేదు ఇంట్లో, ఇంకా కొత్తిమీర లేదని కొంచెం కరివేపాకు వేసేసి మూత పెట్టేస్తున్నా, మగ్గుతూ ఉంటుంది. నా స్టైల్లో చికెన్ జీడిపప్పు కర్రీ అండి ఇది. మీకు ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి వీడియో అయితే. కొత్తగా మన ఛానల్ చూసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగో చికెన్ కర్రీ అయితే అయిపోతుంది. ఏం బాగా మగ్గింది, ఉడికింది. కొంచెం ఉప్పు అవి చూసుకొని సరిపోతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇదిగోండి కర్రీ. బాయ్ ఫ్రెండ్స్.